కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దాం. కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజలను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కేసీఆర్ హయాంలో నాట్లప్పుడు రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఓట్లప్పుడు పడుతున్నాయి. కోదాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. సుదీర్ఘంగా 2014 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రభుత్వంలో పరుగులు పెట్టిన అభివృద్ధి ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసినా ఆ మార్పు అనేది ప్రత్యక్షంగా కేసీఆర్ గారి నాయకత్వంలో చూపించగలిగింది. ఆ రోజు రోడ్లు కానీ, ఆ గ్రామం పుట్టి బొడ్రాయి వేసిన కాడ నుంచి ఏయని రోడ్లని, సదిద్దని వీధుల్ని 100% అన్ని గ్రామాలల్లో పెంట దిబ్బల కాడు కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ప్రతి గ్రామంలో నీటి కొరత లేకుండా మంచినీళ్ళని మషిన్ భగీరథ ద్వారా ఇవ్వగలిగినాం. పచ్చదనాన్ని కాపాడటానికి హరితహారం పేరు మీద ప్రతి వర్షాకాలంలో మొక్కలు, వేల కొద్ది మొక్కల్ని, ప్రకృతి వనాలు నిర్మించడంతో పాటు వేల కొద్ది మొక్కల్ని పర్యావరణ పరిరక్షణ కోసం నాటడం జరిగింది. అయ్యాల వటవృక్షాలుగా మారుతూ ఉన్నాయి. వాటిని కాపాడుకునే పరిస్థితి లేదు ఈరోజు ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని ఇచ్చి దానికి సంబంధించిన వనరుల్ని సమకూరిస్తే ఈరోజు ఆ ట్రాక్టర్లో డీజిల్ పోసుకోవడానికి మా దగ్గర లేవు అని చెప్పేసి ఆ తాళాన్ని తీసుకుపోయి జిల్లా కలెక్టర్ గొప్ప చెప్తున్న సందర్భం మనం ప్రత్యక్షంగా గ్రామాలల్లో విలేజ్ సెక్రటరీల ద్వారా చూస్తూ ఉన్నాం. ఈరోజు పాలన అస్తవ్యస్తంగా అటు రాష్ట్రంలో ఇటు గ్రామ స్థాయి వరకు పాలన అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజల్ని గాలి వదిలేసి ఇచ్చిన హామీల గురించి ఊసెట్టే పరిస్థితి లేదు. అడిగే కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. మీరు ఇచ్చిన మాట తప్పిరు, ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు. మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎవరైనా నిలదీస్తే వాళ్ళని అక్రమంగా ఏ రకంగా జైలుకు పంపేయాలన్నా, కేసులు పెట్టాలనే ఆలోచన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇసుక దందా నడుస్తుంది, మట్టి దందా నడుస్తుంది, గంజా వ్యాపారం నడుస్తుంది, పేకాట క్లబ్బులు నడిపిస్తూ ఉన్నారు. మరి అధికారులు సమీక్షల పేరు మీద అప్పుడో ఇప్పుడో చుట్టపు చూపుగా వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి వారి సతీమణి సమీక్షల పేరు మీద అధికారులతో సమీక్షలు చేస్తున్నారు. కానీ ఆ సమీక్షలలో జరుగుతున్న పురోగతి ఏంది, పురోభివృద్ధి ఏంది అని అంటే కేవలం మొక్కుబడిగా సమావేశాలు పెట్టి పేపర్ ప్రకటనలకు పరిమితమే, మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడానికి పరిమితమవుతున్నారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా అది కార్యరూపం దాల్చట్లేదు. గ్రామాలల్లో అనారోగ్యం పాలవుతున్నా, ఒకవైపు వర్షాకాలం మొదలవుతుంది. ఈరోజు ఎక్కడ చూసినా చెత్త చెదారంతో కంపు వాసన వచ్చే పరిస్థితి గ్రామాలలో లోపడుతూ ఉంది. ట్రాక్టర్లు అయితే మూలకే పడ్డాయి, ఆ చెత్త తీసే నాదుడు లేడు. ఇవాళ యూరియా దొరకట్లేదు రైతాంగానికి. 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలనలో ఈ తాళ్ళ చేతుల బాధ తప్పిపోయింది, చెప్పులు లైన్లో పెట్టే బాధ తప్పిపోయింది, లాఠీ చార్జీల బాధ తప్పిపోయింది. పోలీసులతో రైతులు దెబ్బలు తిన్న సంఘటనలు మనం ఆ ఉదంతాలు 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో చూసాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అటువంటి కష్టం రావద్దనే ఉద్దేశంతో వాళ్ళు వ్యవసాయం చేసుకునే గ్రామాలకు సైతం మందు కట్టలు పంపించారు. కానీ ఈరోజు ఆఖరికి వ్యాపారం చేసే వ్యాపారస్తులు కూడా మేము ఈ ప్రభుత్వం సప్లై చేసేది వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారం మేము యూరియా అమ్మలేమని చెప్పేసి తాళాలు వేసుకొని బహిష్కరించే పరిస్థితి వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎవరి గురించి ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించాలి. పంట పండించే రైతాంగాన్ని, అన్నం పెట్టే రైతాంగం గురించి ఆలోచించట్లేదు. వాళ్ళకి సరైన
సదుపాయాలు కలగజేయాలని చెప్పేసి సకాలంలో రైతు బంధు చేసే పరిస్థితి లేదు. అయ్యాల మేము నాటినప్పుడు వ్యవసాయానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టుబడి సాయం కోసం రైతు బంధు చేస్తే ఇవాళ ఓట్లు వస్తాయనే ఒక అభిప్రాయంతో ఓట్ల కోసం రైతు బంధు చేసే ప్రయత్నం చేస్తాం. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 18 నెలల కాలం తర్వాత మళ్ళీ రేపు కోర్టు మొట్టికాయలేసి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి, ఇంకా కాలయాపన చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టి గడువు విధించి సెప్టెంబర్ 30వ తారీఖు లోపల మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మొట్టికాయలు వేసిన తర్వాత ఈరోజు ప్రజల ఓట్లని ఏ రకంగా మళ్ళా మాయమాటలు చెప్పి కొల్లగట్టాలనే ఆలోచనతో ఆ రోజు అధికారంలో రావటం కోసం 420 హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల కాలంగా ఇచ్చిన హామీలను విస్మరించి మళ్ళీ ఈరోజు ఓట్లు కావాలి కాబట్టి ఓట్లను కొల్లగొట్టడానికి మాయమాటలు చెప్పడానికి రైతు బంధు పేరు మీద చేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు వర్షాలు సరే ప్రకృతి వైపరీత్యం కావచ్చు, కానీ మనకు అందుబాటులో ఉన్న నాట్ల కోసం కానీ వ్యవసాయ పనుల కోసం కానీ నీళ్ల గురించి అటు పైనుంచి కృష్ణా నుంచి వస్తున్న నీళ్లు నాగార్జున సాగర్లో మనకు వచ్చే వాటాను కూడా తీసుకునే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రం వాళ్ళు తరలించుకొని పోతూ ఉంటే వీళ్ళు లైసెన్సులు ఇచ్చినట్టు మౌనం వహిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు స్పందించి మాట్లాడితే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ తెలంగాణ యావత్ ప్రజానికానికి రైతాంగానికి భవిష్యత్తులో జరగబోయే జరుగుతున్న నష్టాన్ని నివారించే పరిస్థితులలో అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఈరోజు పెదవిప్పట్లేదు. ఎన్నో అన్యాయాలకి అవమానాలకి వివక్షకు గురైన ఈ తెలంగాణని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ కలలు సాకారం కావడం కోసం అహర్నిశలు అపర భగీరథుడిగా 9.5 సంవత్సరాల కాలం పనిచేసిన కేసీఆర్ గారిని